మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అసలు కాంగ్రెస్ యొక్క ఉత్థానానికి, కాంగ్రెస్ యొక్క అభివృద్ధికి మెయిన్ కారణము ఐ థ్యాంక్ ది బీజేపీ పార్టీ. భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం ఎప్పుడైతే బండి సంజయ్ యొక్క నాయకత్వాన్ని తప్పించి వినరా కిషన్ రెడ్డికి అప్పగించినారో అది జరుగుతుంది అనేటువంటి విషయాలు మనకు తెలుసు. పత్రికలలో మనం మీడియాలో ఉన్నాం. మనకి కనీసం ఒక 2 months 1.5 months ముందే తెలుసు. నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చినాను. ఏమని? ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీని సర్వనాశనం చేయడానికి వాళ్ళ పార్టీ అధిష్టాన వర్గం పూనుకున్నది. బండి సంజయ్ యొక్క నేతృత్వం మారుస్తే రాష్ట్రంలో బీజేపీ సర్వనాశనం అవుతుంది అని మొట్టమొదట చెప్పిన వ్యక్తిని నేను. నిజానికి నేను బండి సంజయ్ తో ఒక్కసారి కలిసినానమ్మా. అది కూడా రాజ్భవన్ లో. ఎప్పుడైతే నేను బక్కా జడ్సన్ ఇద్దరం కలిసి వెళ్ళి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం ప్రజాధనాన్ని ఎట్లా కొల్లగొట్టారు, ఎంత అవినీతికి పాల్పడ్డారు అనే విషయం మీద ఒక మెమొరాండం ఇవ్వడానికని మేము గవర్నర్ తమిళసై గారిని కలిసాం. అదే రోజున బండి సంజయ్ గారు కూడా అక్కడ ఉండే. మా మిత్రుడు ఎన్ రామచంద్రరావు, బండి సంజయ్ వీళ్ళ వాళ్ళు ఉండ్రి. ఆ రోజు ఫస్ట్ టైం నన్ను ఎన్ రామచంద్ర గారు బండి సంజయ్ కి ఇంట్రొడ్యూస్ చేసినారు. అయితే ఆ రోజున నాతో బండి సంజయ్ అన్నాడు, అన్న నేను చాలా వీడియోలు అవి అన్ని చూస్తున్నా అన్న, మీరు చాలా బాగా ఫైట్ చేస్తున్నారు, మీరు ఎందుకు మా పార్టీలో వచ్చి మాకు సాయపడితే బాగుంటది కదా, మనం అందరం కలిసి కొట్లాడదాం కదా ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి అని నాతో ప్రస్తావించినాడు. పాపం టు బి ఫ్రాంక్ విత్ యూ, ఆనాడు అతనితో మాట్లాడిన ఆ 3-4 నిమిషాలలో నేను ఒక పోరాట పటిమ అతనిలో గ్రహించిన, ఒక సోల్జర్ యొక్క యాటిట్యూడ్, ఒక కిల్లర్ స్పిరిట్ అతనిలో గ్రహించిన. అతను రాష్ట్రంలో పాలన ఎందుకు మారాలంటే, బీద బలహీన వర్గాల వాళ్ళకి, బడుగు వర్గాలకి న్యాయం జరగాలంటే ఈ దొరల ప్రభుత్వం పోవాలా అనేటువంటి ఒక పట్టుదల ఆయనలో నేను చూసిన. దాన్ని బట్టే నేను ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నా. అంటే ఎస్, హియర్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ వెడెడ్ టు ది కాజ్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అండ్ డౌన్ ట్రాడన్ సెక్షన్స్. హీ హెస్ గాట్ ది కిల్లర్ స్పిరిట్, హీ కెన్ లీడ్ ది బీజేపీ టు పవర్ అని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో ఏమని, బీజేపీలో కొంతమంది సోకాళ్ళు కొత్తగా చేరిన ఈటల రాజేందర్ కానీ, లేదా ఇంకొకళ్ళు కొంతమంది కానీ ఇతన్ని మార్చాలనేటువంటి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తూ, ఒక కేవలం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తి కనుకనే, ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి బండి సంజయ్ని మార్చాలన్నటువంటి ఆ వాదన ఏదైతే ఉందో, అంటే మా నాయకత్వానికి ఇతను ఛాలెంజ్ గా వస్తున్నాడు, ఇతని నేతృత్వంలో మేము ఎన్నికలకు పోవాలా, మాకు ఇంత అనుభవం ఉంది, మేము 4 సార్లు ఎమ్మెల్యేలైనాము, 3 సార్లు మంత్రులైనాము, ఇట్లాంటి రకమైన దుష్ప్రచారం వల్ల విన్నరా బండి సంజయ్ నాయకత్వాన్ని మారుస్తున్నారు అన్నప్పుడు మనము కొంత మన రిజర్వేషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. బండి సంజయ్ ని మార్చడం అనేది ఇట్ హెస్ బికమ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ టు ది కాంగ్రెస్ పార్టీ. సహజంగా కలిసి వచ్చింది. సహజంగా మతతత్వ రాజకీయాలను ఇష్టపడని మనస్తత్వం నాది. నేను కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను, రాడికల్స్ నుంచి వచ్చినాను కాబట్టి మతతత్వ పార్టీలను మేము ఎప్పుడు ఇష్టపడదు. నేను ముఖం మీద సంజయ్ గారికి చెప్పినాను, అన్న మా బ్యాక్గ్రౌండ్ వేరు, మేము కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాము, మేము మీ ఐడియాలజీతో ఏకీభవించలేమన్నా, అయినా ఇట్లా చేతులు దండం పెట్టి చెప్పిన, మీరు ఇచ్చిన ఇన్విటేషన్ కి థ్యాంక్ యూ, నేను రోజు మదన పడుతూ మీ పార్టీలో కొనసాగడం అనేది సాధ్యం కాదు, నాకు ఏకీభవించలేని రాజకీయ పంథాలో నేను ఉండలేను అని నేను చెప్పిన తర్వాత ఏమైంది, అయినా సరే రాజకీయంగా విభేదాలున్న సంజయ్ యొక్క నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో విడమరిచి చెప్పిన వ్యక్తిని, ఆయన చేసే కృషిని, ఏ మాత్రము రాజకీయ విభేదాలు ఉన్నా గానీ అతన్ని మెచ్చుకున్న వ్యక్తిని నేను. అతన్ని పొగిడి, అతని గురించి అతను చేస్తున్న కృషిని ప్రజాబాహుళ్యానికి చేరేలాగా మాట్లాడిన వ్యక్తిని. కానీ ఎప్పుడైతే సంజయ్ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు తప్పించినారో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. తర్వాత నేను కూడా ఇక ఈ సంక్లిష్ట పరిస్థితులలో ఏదో ఒక పక్షంలో ఉండాలి, ఎవరికో ఒకళ్ళ పక్షంలో లేకుంటే ఇప్పుడు యుద్ధం ప్రకటించబడవు. అయితే నువ్వు వాళ్ళతో వీళ్ళతో ఈ గోడ మీద పిల్లి లాంటి రాజకీయాలు చేయడం నాకు ఇష్టం లేదు. సహజంగా మా ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ అవడం వల్ల, మాకు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల, మా ఫాదర్ బీయింగ్ ఫ్రీడమ్ ఫైటర్, మాకు పొలిటికల్ లీనియన్స్ ఉండడం వల్ల మాకు సహజమైన మిత్రుడు ఎవరు ఉంటారమ్మా, కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించగలిగే ఒక విశాల హృదయము, ఒక విశాలమైనటువంటి దృక్పథం ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఇప్పటికీ అలాగే ఉందంటారా? విశాల హృదయం ఉందా కాంగ్రెస్? సరే, ఒక్క విషయం చెప్పమ్మా, కొన్ని సంఘటనలను బట్టి కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టడం నాకు ఇష్టం లేదమ్మా. కొంతమంది నాయకులు తప్పిదాలు చేస్తారు,
వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయమైనటువంటి బ్యాక్గ్రౌండే అనుకోండి, వాళ్ళ కమ్యూనిటీ మీద, వాళ్ళ కులాల మీద, తర్వాత ఇతరత్రమైనటువంటి ఛాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి వ్యక్తి, ఇప్పుడు నేను అన్నానమ్మా, ఈ నా ఆఫీసులో నాకు సహచరులుగా ఎవరు ఉండాలనేది నేను నిర్ణయించుకుంటా. నాకు ఈ అధికారము ఎవరి ద్వారా వచ్చినా తీరా నా అంగరక్షకులను, నా వాళ్ళని నేను ఎంచుకునే అధికారం నాకు ఉంటది. ఆ రకంగా జరిగినటువంటి కొన్ని ప్రక్రియలు జరుగుతుంటాయి. వాటిని బట్టి జనరల్ గా ఉండేటువంటి తల్లి లాంటి పార్టీని మనం దూషించడం అనేది కరెక్ట్ కాదు.